హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు అగైన్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రీసెంట్గా ఫోక్ ఇండస్ట్రీని ఒక ఊపేసిన సాంగ్. నేను ఎప్పటి నుండో ఆల్మోస్ట్ నవంబర్ నుండి ఫాలో అప్ చేస్తున్న గెస్ట్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఎవరిని ఇన్ని ఎక్కువ డేస్ ఫాలో అప్ చేయలేదు. అండ్ అంటే తను కూడా మనకి రీచ్ అవుట్ అవ్వలేదన్నమాట. అందుకు కొంచెం డిలే అయ్యింది. సో ఆమె ఎవరో కాదు, ఓ పిల్లగా వెంకటేష అంటూ అందరినీ ఆకట్టుకొని ఒక ఏమంటారు సెన్సేషన్ని క్రియేట్ చేసిన పూజా నాగేశ్వర్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? నేను సూపర్ ఉన్నా. ఓకేనా? నర్వస్ ఏమైనా ఉన్నావా? ఏ నర్వస్ గేమ్ లేదు. ఆఫ్టర్ అంటే ఒక గెస్ట్ నేను ఇన్ని మంత్స్ అసలు ఫాలో అప్ చేయడమే ఫస్ట్, అది నీకే దక్కింది ఆ క్రెడిట్. లక్కీ అన్నమాట నేను. ఎగ్జాక్ట్లీ. అంటే ఆల్మోస్ట్ నవంబర్ నుండి చాలా ఫాలో అప్, ఎక్కడ విన్నా కూడా నీ సాంగ్ కంప్లీట్ గా. అవును. ఓ పిల్లగా వెంకటేష్ చాలా అంటే 200 crores క్రాస్ అయిపోయింది, 200 millions క్రాస్ అయిపోయింది కదా. ఎలా ఇంకా డేకి 1 million వస్తూనే ఉంది. వరల్డ్ వైడ్ వెళ్ళిపోయినట్టుంది కదా. ఇప్పుడు వెళ్ళిపోయింది వరల్డ్ వైడ్, అయితే ఇంకా వస్తూనే ఉంది. అంటే మన తెలుగు సాంగ్ కి వేరే వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ డాన్స్ చేయడం పక్కన పెడితే, అంటే ఎక్కడో ఉన్న యుఎస్ లో వాళ్ళు అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా సాంగ్స్ కి డాన్స్ చేయడము, రీల్స్ పోస్ట్ చేయడము, ఆ సాంగ్ ని పాడుతూ నీ స్టెప్స్ ని అక్కడ కూడా చేయడము చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అవును, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అయింది సాంగ్ రిలీజ్ అయ్యి? మేబీ కరెక్ట్ సమ్మర్ అయిపోయిన టైంలో, ఆగస్ట్ ఇట్లా ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year కి వస్తుంది కావచ్చు కదా. నియర్లీ 1 year కి కూడా, అంటే ఆల్మోస్ట్ 1 year కి రీచ్ అవుతుంది కాబట్టి ఇంకా స్టిల్ ఆ సక్సెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. నార్మల్ గా హీరోయిన్ అయినా సరే ఎవరైనా సరే సక్సెస్ ని అంటే కొన్ని మంత్స్ ఎంజాయ్ చేస్తాం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనే దానిపైన ఉంటాం. కానీ బట్ నీ సాంగ్ మాత్రం కంటిన్యూ సక్సెస్ లోనే ఉంది. అవును, ఇది ఇంకా ఓల్డ్ అయ్యే కొద్దీ అంత సక్సెస్ ని తెస్తుంది. ఎస్. సో పబ్లిక్ నుండి, ఫ్యామిలీ నుండి, రిలేటివ్స్ నుండి ఎలా అనిపిస్తుంది వాళ్ళు చెప్పే మాటలు? అంటే కంగ్రాచులేషన్స్ చెప్పడం కానీ. అంటే పబ్లిక్ నుంచి అయితే రిసీవ్ చేసుకునే విధానం చాలా నచ్చింది. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తే అది ఎంత పద్ధతిగా ఉన్నా కొంతమంది ఉంటారు అందులో నుంచి ఏదో ఒక నెగిటివ్ వెతకాలని. అంటే ఇంకా సోషల్ మీడియా అంటేనే అది కదా. ఎంత మంచి కంటెంట్ మనం ఇచ్చినా అందులో ఏదో ఒకటి వెతికి ఏదో ఒక లోడ్ తీస్తారు, ఇట్లా అట్లా అని. కాకపోతే అట్లాంటి నెగిటివ్ పీపుల్ కూడా పాజిటివ్గా కమెంట్స్, అట్లాంటి వాళ్ళ నుంచి కూడా పాజిటివ్ రావడం నాకు చాలా నచ్చింది. పబ్లిక్ నుంచి తక్కువ మంది కదా వస్తుంది అనమాట. అవును. అంటే నార్మల్ గా మనం పద్ధతిగా సాంగ్ చేసినా కూడా ప్రీవియస్ వర్క్స్ ఉంటాయి కదా, వర్క్స్ కానీ రీల్స్ కానీ వాటి వల్ల అయ్యి ఉండొచ్చు. కంపల్సరీ మనకు ఎంత పాజిటివ్ చేసినా ఆ నెగటివిటీ అనేది పోదు, అసలు కంటిన్యూ అవుతుంది. కానీ కొంతమందికి పిలవడము, దగ్గర తీసుకోవడము అంతా కూడా ఒక పద్ధతి. అంటే మన అమ్మాయి అలా రీచ్ చేసుకుంటారు అందరు కూడా, అలా బాగుంటది కదా. ఇప్పుడు తెలంగాణ నేను ఏ మూలకు పోయినా మన అమ్మాయి, మన ఫోక్ లో అంతా హిట్ వచ్చింది అట్లా రిసీవ్ చేసుకుంటారు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా మంచిగా బాగుంది. అరే అంత హిట్ కొట్టినవా, మా అమ్మాయి ఏనా ఇంత హిట్ కొట్టింది అన్నట్టు అంతా చాలా బాగుంది. ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ కదా. అంటే ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నాకు షూట్లో నాకు ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో అండ్ సమ్ టైమ్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లె వాళ్ళతో ఇట్లా సిబ్లింగ్స్తో మాట్లాడించడం బాగా అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి అమ్మ నువ్వేనా సాంగ్ మేము డైలీ చూస్తాం ఇట్లాంటి రిసీవ్ చేసుకుంటా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది నేను ఏదో 1-2 months రిసీవ్ చేసుకొని ఆగిపోలేదు. రిలీజ్ అయిన కాడ నుంచి ఈ రోజు వరకు ఇంకా నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. చాలా ఈ మూమెంట్ అయితే నేను మాటల్లో చెప్పలేను, అంత ఎంజాయ్ చేస్తాను ఈ మూమెంట్. ఓకే, మా హిట్ టీవీ తరపు నుండి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో పూజ ఎక్కడ నుండి ప్రాపర్ అదంతా ఎక్కడ మీది? భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం. ఇప్పుడు స్టేయింగ్ హైదరాబాద్? రెసిడెన్స్ హైదరాబాదే. ఓకే, అంటే నీ షూటింగ్స్ కోసం అని చెప్పేసి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారా, లేదంటే ఓన్లీ షూటింగ్ కోసం అనే ఇటు షిఫ్ట్ అయినాం. ఓకే. అంటే అన్నయ్య కాలేజ్ వచ్చేసి మాదాపూర్. మేము ఇక్కడికి రాకముందు నుంచి అన్నయ్య హైదరాబాద్లో చదువుతూ ఉండేవాడు. సో ఎట్లాగో షూటింగ్స్ మోస్ట్లీ ఇటే ఉంటాయి అండ్ మా అన్నయ్య కాలేజ్ కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ హౌస్ రెంటల్ ఉంటే బెస్ట్ అన్నట్టు ఇటు షిఫ్ట్ అయినాం. ఓకే ఓకే.
డాడీ ఏం చేస్తుంటారు? సింగరేణి ఎంప్లాయ్. ఓకే, మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీ ఇప్పుడు అన్నయ్య ఏం చదువుతున్నారు? అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఈ ఇయరే. ఓకే, నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే, నాకు నార్మల్ గా నీ గురించి అంటే ఏ గెస్ట్ గురించి అయినా కొంచెం మినిమం డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకుంటాం కదా, అలా నీ గురించి తెలుసుకుంటున్నప్పుడు 10th వరకు మంచిగా చదువుతున్న స్టూడెంట్ కదా, ఇంటర్ లో వచ్చేసి హెచ్ఈసి తీసుకొని ఓపెన్ లో చేసావు, డిగ్రీకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా జాయిన్ అయ్యావు. ఈ షూట్స్ గురించి వాటి గురించి ఏదో స్టోరీ ఒకటి ఉంది అన్నట్టే తెలిసింది. ఏంటి, ఏం జరిగింది? అంటే స్టోరీ అంటే ఏం లేదు, ఇంకా ఇదే ఇంటర్లో ఎగ్జామ్స్ టైంలో అటెండ్ అవ్వాలి, బట్ అవ్వలేకపోయినా షూట్స్ ఇవన్నీ వీటి వల్ల. సో ఓపెన్గా దాన్ని కంప్లీట్ చేసుకున్నా, నో వరీస్. ఇంకా డిగ్రీలో రెగ్యులర్ జాయిన్ అయినా. డిగ్రీలో ఏ కాలేజ్? డిగ్రీ శ్రీరామ్ కాలేజ్. శ్రీరామ్ కాలేజ్. మరి కాలేజ్ షూట్స్ ఇదంతా కూడా ఓకేనా? పర్మిషన్స్? పర్మిషన్స్ అదంతా చూసుకుంటారు. సార్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారా? బాగా ఎంకరేజింగ్ వాళ్ళు కూడా. ఓకే, ముందు డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఎక్కడైనా నేర్చుకున్నారా, లేదంటే ఓన్ అంతా? లేదు, నేను ఎక్కడ నేర్చుకోలేదు, అంతా అది మన ఓన్ టాలెంట్. ఓకే, సో చిన్నప్పటి నుండి పూజ అల్లరి పిల్లనా, లేదంటే మంచిగా గుడ్ గా అసలు డీసెంట్ గా ఉంటూ అలా పెరిగిన అమ్మాయా, లేదంటే ఇంట్లో ఎక్కువ అల్లరి పెట్టేదా, మారం పెట్టేదా? అంటే ఇంట్లో వాళ్ళని ఎక్కువ మారం పెడతా, అట్ ద సేమ్ టైం అంటే ఫ్యామిలీ ఎంత కదైనా పేరెంటింగ్ ఎట్లుంటుంది, డీసెంట్ గానే ఉంటది. కాకపోతే మనం ఆ బౌండరీస్ లో ఉండాలి కదా. నేను ఎక్కువగా డాడీకి ఎట్లా కొంచెం బాగా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం నచ్చదు. అంటే స్కూల్ ఇవన్నీ ఓకే, బట్ ప్రైజ్ నీదేనా ఇంకా? డాన్స్ వీటిలో ఓకే, గేమ్స్ అదంతా ఓకే నార్మలే, మరీ ప్రైజెస్ కొట్టేసే అంత కాదు. కాకపోతే డాడీకి ఏంటంటే ఈ డాన్సులు ఇవి అంతగా నచ్చరు. స్కూల్ వరకు ఓకే, బయట వద్దంటారు, కానీ నేనేం చేస్తా డాడీకి తెలియకుండా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసేసి వస్తా. ఓకే ఓకే, ఇదంతా మమ్మీ సపోర్ట్ తోనే? అవును, అమ్మ సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఇవన్నీ బాగా స్కూల్లో గుర్తుండిపోయిన మెమోరీస్ కొన్ని ఉంటాయి కదా, మనం ఎక్కువ అల్లరి చేసింది అయినా. ఇప్పుడు నువ్వు నార్మల్ గా మీరు షేర్ చేసుకుంటుంది, డాడీకి తెలియకుండా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చేదాన్ని. అలా చేసిన వాటిల్లో నీకు బాగా గుర్తుండి అంటే డాడీని కవరప్ చేయలేక అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఇట్లా డాన్స్ ఇది కాదు, కానీ ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. అప్పుడు మేబీ 4th 5th క్లాస్ కావచ్చు. నేను 5th వరకు మేము శ్రీరాంపూర్లో ఉండే, డాడీ జాబ్ అక్కడ. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగూడెం వచ్చినాం మేము, మా నేటివ్ ప్లేస్కి. అయితే అక్కడ ఏంటంటే హోలీ అప్పుడు కోలాటం ఆడేవాళ్ళు. కోలాటం ఆడి మొత్తం ఒక పిల్లలం అందరం ఒక గ్యాంగ్ చేరుతాం మేము. అట్లా చేరి మొత్తం ఇళ్ళల్లో మొత్తం కోలాటం ఆడి పాటలు పాడుకుంటా మనీ కలెక్ట్ చేస్తాం. తెలుసు కదా, కొత్తగూడెం సైడ్ ఇట్లా ఉండదు, మొత్తం ఇక్కడ శ్రీరాంపూర్ ఇటువైపు మన వైపు ఉంటది ఇదంతా. అట్లా చేసి వెళ్ళేటోళ్ళం. డాడీకి ఏమో అట్లా నచ్చపోయేది, ఎందుకంటే డాడీకి చిన్నప్పటి నుంచి ఏవి తెలియదు. చాలా మంది ఆ పిల్లలకి అది ఉంటుంది తెలుసు, నాకు కూడా ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఆడనియరు, అస్సలు ఆడించేవాళ్ళు. డాడీ డ్యూటీకి వెళ్ళినప్పుడు అమ్మ నన్ను పంపించేది, అది కూడా నైట్ షిఫ్ట్ ఉంటే నేను సేఫ్. సాయంత్రం పూటే కదా ఆడేది. అవును, 4 o'clock అట్లా 5 o'clock స్టార్ట్ అయ్యి బియ్యం కలెక్ట్ చేసేటోళ్ళం, కొన్ని కాయిన్స్ కలెక్ట్ చేసేటోళ్ళం. అయ్యి లాస్ట్ డే హోలీ రోజు పంచుకునేటోళ్ళం. ఇంకా డాడీకి చెప్పకుండా వెళ్ళేదాన్ని కదా, బియ్యం తీసుకొచ్చేదాన్ని కాదు, కాయిన్స్ కూడా తీసుకొచ్చేదాన్ని కాదు, ఫ్రెండ్స్ కి ఇచ్చేసేదాన్ని. కాకపోతే నేను పాట పాడుతా ఉంటే వాళ్ళ వెనకాల కోరస్ తీసుకునేటోళ్ళు. గుర్తుందా పాట? గుర్తుంది ఒకసారి ఆ సాంగ్. అంటే మా సైడ్ నుండి ఏ సాంగ్స్ ఉన్నాయి, మీ సైడ్ నుండి ఏ సాంగ్స్ ఉన్నాయి అనేది ఒకసారి గుర్తు చేసుకున్నాను. అయితే 2 లైన్స్ గుర్తున్నాయి, నాకు ఎక్కువ గుర్తులేదు. పొంగ పొంగ పొలాస కింద గిలాస, గిలాస కింద కోతి ముట్టుడెందుకు కొమ్మలెక్కడెందుకు, అది ఇంకా అంతే అదే సాంగ్ ఎక్కువ ఫేమస్. అందులో కూడా ఒక సాంగ్ వచ్చింది, అది మంచిగా ఫుల్ గా పాడేదాన్ని అప్పుడు. నాకు ఇప్పుడు గుర్తులేదు, నేను కూడా పాడేదాన్ని. అది అంత గుర్తుకు లేవా కానీ ఆ సాంగ్ ఇప్పుడు మన ఫోక్ లో ఒక సాంగ్ వచ్చింది, దాన్ని డెవలప్ మన లాసియా స్మైలీ వచ్చింది సాంగ్. ప్రీవియస్ మేము ఇంటర్వ్యూ చేసినాం అనమాట ఒక 5 days బ్యాక్. దాని కూడా సేమ్ ఇదే పాట తెలుసు, ఎక్కువ కనెక్ట్ అయినాము. అదే సాంగ్ పాడినాము. పాడి అక్క ఈ సాంగ్ అంటే తను
చేసింది కదా ఆ సాంగ్ కి, సో అట్లా డిస్కషన్ వచ్చింది అనమాట. Okay. అరే ఆ సాంగ్ నేను అప్పుడు షేర్ చేసుకున్నా అనమాట. ఇప్పుడు మీరు ఎట్లా షేర్ చేసుకున్నారు, నేను షేర్ అనుకోకుండా మనం కూడా షేర్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మూమెంట్స్ బాగా అనిపిస్తాయి కదా అవును, చిన్నప్పుడు. మంచిగా అనిపిస్తుంది అది. ఇంకా ఊర్లలో అయితే మనం పెరిగితే ఏంటంటే మన ఇంట్లో అన్ని చెట్లు ఉండవు కదా, కొన్ని చెట్లే ఉంటాయి. సో అవతల ఇళ్ళల్లో జామ చెట్లు కానీ లేదంటే ఇంకేదైనా మామిడి చెట్లు అట్లాంటివి ఉంటే వెళ్ళిపోయి గోడలు దుంకి అవునవును, అది కూడా అయింది. మంచి మెమరీ. ఓకే, అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది యాక్టింగ్? ఇది యాక్చువల్లీ నాకు మా ఇట్లా ఇంటి దగ్గర కల్చరల్ ఫెస్ట్లు ఇవి ఉంటే పార్టిసిపేట్ చేస్తాను కదా, లైక్ కృష్ణాష్టమి ఇంకా ఇట్లాంటివి పార్టిసిపేట్ చేసేటప్పుడు మా ఇంటి దగ్గర అక్క నన్ను చూస్తూ ఉండేదన్నమాట. తనకి మా చిన్న చిన్న మూవీ గ్రూప్స్ వాట్సాప్లో ఉండే, సో వాటిలో నన్ను జాయిన్ చేసింది. అక్కడ నుంచి ఆ వాట్సాప్ గ్రూప్స్ నుంచి కాంటాక్ట్స్ పెరుగుకుంటా హైదరాబాద్ వరకు కాంటాక్ట్స్ వచ్చినాయి నాకు. అట్లా ఇక్కడ వాళ్ళంతా పరిచయం అయ్యి ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ సేమ్ ప్రొడ్యూసర్తో ఒక ఫోక్ సాంగ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఫోక్లో నాది జర్నీ కంటిన్యూ. ఫస్ట్ సాంగ్ టోనీ కిక్ గారితో కదా? అవును, యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ నిజానికి అదే, కానీ ఎవరికి తెలియదు ఇంకొకటి ఉంది. నా నిజంగా ఫోక్ సాంగ్ పక్క ఫోక్ అనుకోని, అంటే అది లవ్ ఫెయిల్యూర్ కదా. నేను ప్యూర్ ఫోక్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఒక బంజారా సాంగ్ చేసిన. నా 10th ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో రిలీజ్ కూడా అయింది. కరీంనగర్ లో చేసిన. కరీంనగర్ లో ఊరి పేరు ఇట్లాంటి టైమ్స్ ఏమీ గుర్తురావు. కరీంనగర్ లో చేసిన బంజారా సాంగ్ జరా మన దేక చోరు అని, అది నా 10th క్లాస్ లో చేసిన ఫస్ట్. అది ఎగ్జామ్స్ అయిపోయినాక ఇది తేరి మేరీ కథ చేసిన. తేరి మేరీ కథ నీ ఇంటర్ లో వచ్చిందా? ఫస్ట్ ఇయర్? అవును. సో తేరీ మేరీ కథ సాంగ్ ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది నేను ఇక్కడ చెప్పాను కదా హైదరాబాద్లో కాంటాక్ట్స్ వచ్చినాయని. సో షార్ట్ ఫిల్మ్స్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో మా వల్లి సార్, సో ఆయననే ఈ సాంగ్ ప్లాన్ చేసిండ్రు, ప్రొడ్యూసింగ్ చేసిండ్రు, ఇంకా నన్ను తీసుకున్నారు అందులో. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్. ఎలా అనిపిస్తుంది టోనీ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా బాగుంది. లైక్ నేను అప్పటికి ఇంకా కొత్త, ఆయనకి అప్పటికి ఫోక్ లో ఫుల్ నేమ్ ఉంది, మంచి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ కొంచెం యాటిట్యూడ్ లేదు, చాలా డౌన్ టు ఎర్త్. ఇప్పటికీ అంతే, మనిషిలో మార్పు అనేది లేదు, ఉండదు కూడా. చాలా మంది అంటే ఫేస్ లో ప్రాబ్లం రా. ఇప్పుడు నీ ఫేస్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీది నాది ఎట్లా అంటే చూడగానే మనకు దూరంగా ఉంటారు ఫస్ట్. వీళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువేమో, అంటే మనం మాట్లాడే పద్ధతి, అంటే మాట్లాడే వరకు కొంచెం క్లోజ్ అయ్యే వరకు కూడా వాళ్ళకి తెలియదు వీళ్ళకి యాటిట్యూడ్ ఉందేమో అనుకుంటు. కొన్ని ఫేస్లు అంతే బాబు, కొన్ని ఫేసెస్ అంతే. నాది ఏంటంటే నా నోస్ వల్ల నా ముఖం కొంచెం సీరియస్ అనిపిస్తుంది. సో అది కూడా సూపర్ సక్సెస్ కదా తేరీ మేరీ మంచి సక్సెస్. అక్కడికి ఉన్నో ఇక్కడికి నీ జర్నీ కానీ మీరు కానీ అంటే చాలా చేంజ్ అయిపోయారు కంప్లీట్ గా. అసలు అప్పుడున్న పూజా నాగేశ్వర్ ఇప్పుడున్న పూజా నాగేశ్వర్ అసలు సంబంధం లేదు, ఫేస్ లో చాలా చేంజెస్ వచ్చాయి. చాలా మంది వెనక్కి వెళ్ళి చూసుకోవాలి, అచ్చా ఈ సాంగ్ తనదేనా, అంత డిఫరెన్స్ ఉంది. మధ్యలో కొంచెం చబ్బి అయ్యి ఇప్పుడు మళ్ళీ తగ్గినాను కూడా. ఓకే. సో చాలా మంది ఆ సాంగ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు. యాక్చువల్లీ అలా క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేసారు జనాలందరికీ. అది ఎప్పుడు ఏంటి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? అయితే డీటెయిల్స్ తెలుసు, ఇవ్వాలి కూడా. దానికోసం ఇన్ఫో ఏంటంటే ఇప్పుడు తేరీ మేరీ పార్ట్ 2 ప్లానింగ్ అయిపోయింది, అండ్ ఆల్సో లిరిక్స్ కూడా అయిపోయింది. ఓకే, మ్యూజిక్ మేబీ అయిందో లేదో నాకు డౌటే, మేబీ వల్లి సార్కి తెలిసి ఉండొచ్చు. షూటింగ్ అయితే ఇంకా త్వరలో వెళ్ళబోతున్నాం మేము, ఒక 1-2 months లో. త్వరలో తేరీ మేరీ అంటే దానికి మళ్ళీ పార్ట్ 3 అట్లా ఏమన్నా ఉంటుందా? పార్ట్ 2 తో ఎండ్ అయిపోతుందా? అలా ఏం ప్లాన్ చేయలేదు మేము. ఎందుకంటే ఫోక్ లో అంత ఏమంటారు ఇంట్రెస్టింగ్ గా సాంగ్స్ చాలా తక్కువ అన్నమాట. అంటే అసలు ఎక్కడైనా సరే అంత ఇంట్రెస్టింగ్ ఉంటది ఆ సాంగ్, నెక్స్ట్ ఏమైతుంది అసలు. ఆ లుక్ ఒకటి ఇచ్చారు కదా, అవును. సో ఆ లుక్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. అవును, టోనీకి ది లాస్ట్ లుక్ దానికి ఏంటి నెక్స్ట్ ఏమైద్ది అని ఉంది. ఎందుకంటే
మీరు ఆల్రెడీ కలిసిపోయారు ఉమ్, కదా. ఉమ్. ఇప్పుడు ఆ అబ్బాయి ఫస్ట్ సాంగ్ లో, అది రియల్ లైఫ్ కాదండి, సాంగ్ లో సాంగ్ లో ఆ అబ్బాయి చీట్ చేశాడు, వాళ్ళ వైఫ్ వస్తుంది కాబట్టి, సో మీకు రియాలిటీ ఏంటనేది అర్థమవుతుంది, మీరు అబ్బాయిని హక్ చేసుకోవడం సంథింగ్ ఏదో ఉంటది, అక్కడికి ఎండ్ అయిపోవాలి యాక్చువల్ గా. అవును కానీ తర్వాత ఆ లుక్ ఎందుకు వచ్చింది అనేది అందరికి క్వశ్చన్ మార్క్. అవునవును. సో ఇయర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాంగ్ అయితే ఈ ఇయర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిలీజ్. రిలీజ్. ఎవరు కూడా ఇంత వెయిట్ చేయించలేదు యాక్చువల్గా. పార్ట్ 2 కి సినిమా కూడా నాకు తెలిసి వచ్చేస్తుంది. అవును. ఓకే, దాని తర్వాత ఇంకా జర్నీ, దాని తర్వాత హిట్ పడిన సాంగ్ ఏంటి మీకు? దాని తర్వాత నాకు హిట్ వచ్చింది నా సెకండ్ సాంగే, రావమ్మ బంగారు బొమ్మ. ఓకే, తేరి మేరీ మంచి మిలియన్స్ కొడుతుంది ఆ టైంలో. మ్మ్. అట్ ద సేమ్ టైం రావమ్మ బంగారు బొమ్మ వచ్చింది, విత్ ఇన్ ఫ్యూ డేస్ లో 1 million కొట్టేసింది అప్పటికి అది. ఓకే ఓకే, అలా ఇంకా కంప్లీట్ పూజా నాగేశ్వరి అందరికి పరిచయం అయిపోయారు, అవును, తెలిసిపోయారు complete గా. ఫోక్ లో. అప్పటికి ఇంకా చాలా తక్కువ మంది జాను గారు ఉన్నారు, మౌనికా డింపుల్ గారు ఉన్నట్టున్నారు, మీరున్నారు, ఇంకా ఆ టైంలో కొంతమంది ఉన్నారు కదా, అంత ఎక్కువ faces అంటే నాకు నేమ్స్ తో సహా అయితే తెలియదు ఎవరెవరు అని. బట్ అప్పుడైతే ఇంతమంది లేరు. లేరు. ఈ మధ్య ఎక్కువ మంది వచ్చిండ్రు. అప్పటికి చాలా, నేను వచ్చిన టైంలో అయితే వేలల్లో లెక్క పెట్టొచ్చు. అదే వేలల్లోనే లెక్క పెట్టుకోవచ్చు, బట్ తక్కువ కదా ఇంకా అప్పుడు. అంటే ఒక సాంగ్ కి కొంచెం గ్యాప్ ఉండేది, ఇప్పుడు అట్లా కాదు, వీక్ లో డే కి 2 songs అట్లా ఒక్కొక్క ఛానల్ నుండి రిలీజ్ అంటే అవుతుంది. అప్పుడు నాకెందుకు తెలియదు అంటే, ఫోక్ ఇక్కడ కంప్లీట్ ఏంటంటే, ఫోక్ అంటే అంతా ఒకటే అనుకుంటాం కానీ 2 జోనర్స్, లవ్ ఫెయిలియర్ ఒకటి, ఫోక్ ఒకటి. ఒకటి సో ఫోక్ గురించి నాకు అప్పుడు అంత ఐడియా లేదు. లవ్ ఫెయిలియర్ లో ఉన్నప్పుడైతే నాతో పాటు ఒక 2-3 ఉండేవాళ్ళేమో. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ని కూడా 2 versions లో డివైడ్ చేసిన, ఒకటి లిరికల్, ఒకటి డీజే అవును కదా. ఫస్ట్ లిరికల్ ది ఒకటి చేస్తున్నారు నార్మల్ గా, దాన్ని రీచ్ ని బట్టి దాన్ని ఏమంటారు, ఒకవేళ ఫ్లాప్ అయినా హిట్ అయినా మళ్ళీ దానికి కొంచెం యాడప్ చేసి డీజే వర్షన్ తోని అట్లా చేస్తున్నారు. అట్లా క్లిక్ అయిన సాంగ్స్ కూడా ఉన్నాయి. అవునవును. సో ఇప్పుడు జాను సాంగ్ తీసుకుంటే లిరికల్ ది చాలా సూపర్ హిట్ అయింది, మీ పార్ట్ వస్తున్న సాంగ్ అది హిట్ లో. అలాంటిది ఇప్పుడు మళ్ళీ డీజే వర్షన్ కూడా వస్తుంది అని చెప్పేసి చేశారు కదా. సో అంటే జనాలందరికీ కూడా ఒక క్యూరియాసిటీ, ఇలాంటి సాంగ్ డీజే వర్షన్ లో ఎట్లుంటది. అవునవును ఉంటది అది. ఎందుకంటే గీత గీయ రాదు ఫస్ట్ నార్మల్ వర్షన్ వచ్చింది, అది మంచి హిట్ అయింది. తర్వాత డీజే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు, అబ్బా అక్క ఇది డీజే చేయండి అక్క, మేమందరం వెయిటింగ్, ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా కొత్త ప్లేస్కి షూటింగ్కి వెళ్ళినా కానీ డీజే ఉంటే బాగుంటది అక్క అని అప్పటికి టీం డీజే ప్లాన్ చేసిండ్రు కూడా. డీజే కూడా మంచి రీచ్ అందుకుంది, అది కూడా చాలా లేట్ గా రిలీజ్ చేసిన అయినప్పటికీ మంచిగా అందుకుంది.